అందరూ హాయ్ చెప్పండి. फिर मिलेंगे అయ్యో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అందరూ హాయ్ చెప్పండి అని అరుస్తున్నారు అని అనుకుంటున్నారా? మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అక్క కూతురు పెళ్ళయిందని చెప్పేసి మా ఊరు నుంచి అంటే గాజువాక నుంచి మేమైతే బస్సు బుక్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ మంది వెళ్ళలేదండి, చాలా సింపుల్గా చేసుకున్నారు మ్యారేజ్. అయితే మొత్తంగా మేము 40 మంది అయ్యామండి. అందరం మా వీధిలో ఉన్నామండి. అంటే మా చుట్టాలందరూ మా వీధిలోనే ఉన్నారనమాట. మా మేనమామ, మా అక్క, ఆ తర్వాత మా మరిది గారు, ఇంకా ఉన్న కుటుంబాలన్నీ బయలుదేరాము. చూడండి, ఈ అమ్మాయే పెళ్లి కూతురు పక్కన నేను కూర్చున్నాను అనమాట. ఆ తర్వాత ఫిర్మిలింగే అనేది మా ఎదురింటోళ్ళండి, సొంత అన్నదమ్ముళ్ళ మాతో పాటు కలిసిపోతారనమాట. ఆయనకు కూడా చెప్పాము పెళ్ళికి రమ్మని, ఆయన కూడా బయలుదేరారు. ఓకేనా ఫ్రెండ్స్? అసలు నేను ఈ వీడియో ఇంతకుముందే పోస్ట్ చేయాలనుకున్నానండి, కానీ నాకు కుదరక నేను పోస్ట్ చేయలేదు. ఈవిడే మా సిస్టర్ అండి. అదిగోండి ఫిర్మిలింగే అన్నారు కదా, అన్నయ్య గారు ఆయన పేరు రామారావు గారు. అదిగోండి ఆవిడ మా అమ్మగారు. ఈ అబ్బాయి ఏమో ఇంకో అక్క కొడుకు, అంటే మా మేనమామ కొడుకు అండి. ఆ పక్కనే కూర్చున్నది మా మేనమామ గారు. ఈ అమ్మాయి ఏమో మా మేనమామ మనవరాలండి. అదిగోండి మా మేనమామ కొడుకు అనమాట. కానీ నాకు కొడుకు అవుతాడు తను. ఈ అమ్మాయి నా పెద్ద మరదలు. ఈ అమ్మాయి మా మేనమామ కొడుకు అలా ఆవిడ మా పిన్ని గారు అమ్మాయి. ఇదిగోండి మేమైతే మాత్రం ఒక 1/2 కేజీ కనకాంబరాలు తీసుకున్నామండి పెళ్లి కూతురు కోసమని. మాకు కట్టడానికి అవ్వలేదు. బింది కూడా అక్కడికి అవసరం అన్నారు. అందుకని చెప్పేసి ఆ బిందులో వేసుకుని మేము బయలుదేరామన్నమాట. ఈ పక్క ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇంకొక అన్నయ్య ఆవిడ. ఇదిగోండి మా వారి పక్కనే మా ఇంకొక అక్క కొడుకు కూర్చున్నారు. ఈవిడేమో ఇంకొక అక్క అన్నమాట. అదిగోండి మా పిల్లలంటే మా పెద్ద తమ్ముడు పిల్లలండి. తర్వాత మా కళ్యాణ్, మా దివ్య మీకు తెలుసు కదా. ఇదైతే మాత్రం అంటావా మామ పాటకి డాన్స్ ఎరగదీశారు వీళ్ళు. చాలా పాటలకి డాన్సులు చేశారండి. కాకపోతే ఏంటంటే వీడియోలో పాటలు వినిపించకూడదని చెప్పి నేను ఒరిజినల్ సౌండ్ అంతా తీసేసానమాట. కానీ అంటే ఇక్కడ గాజువాకలో బయలుదేరి అక్కడ అన్నవరంలో దిగిన దాకా ఎవరికి రెస్ట్ లేదండి. డాన్సులు బస్సు అంతా ఊగిపోయిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, మిగిలిన వాళ్ళ దగ్గరికి ఇంకా నేను ఫోన్ పట్టుకుని వెళ్ళలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళందరినీ పరిచయం చేయట్లేదు. ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా, ఆ అబ్బాయి ఒక పిన్నిగారు అబ్బాయి అనమాట. మొత్తం మా అమ్మమ్మకి 5 పిల్లలండి. చాలాసార్లు మీ అందరికీ చెప్పాను మా కుటుంబం చాలా పెద్దదండి అనేసి. అస్సలు బయట వాళ్ళకి చెప్పకుండా ఒక్క మా అమ్మమ్మ పిల్లలకి చెప్పినా సరే మేము 100 మంది ఈజీగా అయిపోతామండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారో పిల్లలు, స్టెప్పులు అన్నమాట. మొత్తానికైతే అన్నవరం వచ్చేసరికి మేము ఈ 1/2 కేజీ పువ్వులు కట్టేశామండి. ఈ అమ్మాయి నా కూతురు అండి, చూస్తున్నారు కదా. మా తమ్ముడు చూసారా స్టెప్పులు ఎలా ఎరగదీస్తున్నాడు. మా తమ్ముడు నేను కూడా 2-3 పాటలకి వేసామండి. ఆ తర్వాత మా ఇంకొక అక్క కొడుకు అని చెప్పాను కదా, ఆ అక్క కొడుకు కూడా డ్యాన్స్ బాగా వేశాడు. ఈ సైడ్ కూర్చున్న అమ్మాయి వాళ్ళ మిసెస్ అన్నమాట. ఇంకా నవ్వులండి. చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళామన్నమాట. ఆడేదో రింగులు చుడుతున్నాడు చూడండి మా తమ్ముడు. అది పాట ఏంటంటే అదేనండి, కళ్ళజోడు కాలేజీ పాప, ఆ సాంగ్ అండి ఇది. చూస్తున్నారా? ఆ తర్వాత ఓ ముజ్జలారమ్మ, ఆ పాట రాములమ్మ సాంగ్ కూడా ఎరగదీశారు. చప్పట్లు, మధ్యలో అరుపులు, కేకలు, విజిల్స్, ఇంకా ఒకటే హడావిడి. అసలు బస్సు అంతా పాపం డ్రైవర్ ఒక్కడో దగ్గర ఉన్నారు. మేము అందరం వెనక్కి వచ్చి ఈ చిందులు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా దివ్య అయితే డాన్స్ ఎరగదీసేసిందండి. ఇంకా మా పెద్ద తమ్ముడు చిన్న కొడుకు అయితే ఇంకా అసలు ఆడికి ఆయాసం వచ్చేసి వాటర్ తాగి మళ్ళీ ముఖం కడుక్కొని మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు రాజేశ్వర్ గారు, మీరు ఏదో పెళ్ళికి వెళ్ళారు, ఓకే ఎంజాయ్ చేశారు అనేసి అనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ విషయమైనా సరే మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందనమాట. ఇదిగోండి చూడండి ఎంత ఫాస్ట్గా కట్టేస్తుందో. అదే చెప్పాను కదా, ఈ అమ్మాయి కూడా మా అక్క కూతురేనమాట. ఇదిగోండి నేను పక్కన కూర్చుని కట్టుకుంటున్నాను. అందరినీ తీయమని చెప్పాను అనమాట. మా చిన్న పాపకి చెప్పాను తీయమనేసి. ఇంకా మా తమ్ముడు చూడండి, ఆడు డ్యాన్సులు, ఆడు సందడి. ఇంకా మా తమ్ముడు ఎక్కడుంటే అక్కడే సందడి అనమాట. స్టెప్పులు. చెప్పండి ఫ్రెండ్స్, మీలో కూడా అంటే చాలామంది ఇలాగే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బస్సు బుక్ చేసుకుని చక్కగా బస్సులో ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మాలాగే ఎంజాయ్ చేసి ఆల్రెడీ ఉన్నట్టయితే నాకు ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.
చక్కగా అయినా భార్యాభర్తలు కలిసి డాన్స్ వేస్తే ఆ సందడే వేరే అండి. ఎందుకంటారా, ఆ చక్కగా వాళ్ళ మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. అది మనం చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంటుంది. మా తమ్ముడు చూడండి ఎలా వేస్తున్నాడు డ్యాన్స్. ఈ పాటకైతే నేను మా తమ్ముడు కలిసి వేసాము. ఇదేం పాట అంటే, ప్రియతమ నా మది నిన్ను పిలిచింది గానమే. ఆ పాటకి వాడేమో ఏకంగా సీట్ల మీదకి ఎక్కేసి వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చాడనమాట. ఈలోగా మనం ఎంటర్ అయ్యాము. ఏం వేస్తామండి, స్లో ఇటుకి స్టెప్పులు ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వడమే. కానీ ఏ చిన్నది ఇచ్చేసినా సరే అందరూ మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు కాబట్టి చక్కగా ఎంజాయ్ చేశారనమాట. నాకైతే నవ్వు వచ్చేస్తుంది ఆ డాషాలు చూసి. చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే మాత్రం. ఈలోగా అన్నవరం వచ్చేసింది ఫ్రెండ్స్. అన్నవరం రాగానే ఇంకా మేము వచ్చేసి మేము బుక్ చేసుకున్న కాటేజ్కి వచ్చేసాము. ఇంకా అక్కడ కాలగోల సంబరానికి ఏర్పాట్లు జరిగాయి, చూస్తున్నారు కదా. మాకైతే మా పెళ్ళిళ్ళలో అంటే కంపల్సరీ మా విశ్వబ్రాహ్మణ్స్ పెళ్ళిలో కాలగోల సంబరం, కన్యాదానం కంపల్సరీ అన్నమాట. చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడి నుంచి మీరు చూసేయండి. నేనైతే మాత్రం సౌండ్ ఏమీ తీయలేదన్నమాట. అంటే వీడియో కోసం ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మాత్రం మీరు చూసేసేయండి. ఇలా తిప్పేసి అంతే రైట్. వచ్చేది లేసి వచ్చా రైట్. మరి పెట్టండి లైట్ పెట్టండి. అమ్మ శాంతి బాగా లైట్ అమ్మ లైట్ డాన్స్
ఆడబడుతుంది శ్యామ్లో ఇదో శ్యామ్ ఇక్కడ ఉంది. ఆడపడుచు వెళ్ళమ్మా ఏంటి కొంగు పట్టుకోవాలండి వీళ్ళకి వెళ్ళండి పద్మ పద్మ ఆడపడుచు ఇవులోకి రండి అనమాట. ఏంటి పెళ్లి కొడుకు గల ఇక్కడ కూడా ఏంటంటే మా దగ్గర కొంచెం అక్కడ కూడా అక్కడే మాగపల్లడికి వచ్చాడు. ఏదైతే మేము ఆటో వచ్చాం. కానీ ఆ రోజు సరే ఇంకోటిది అది కాదు.